పానీపూరి తినిపిస్తండి బండి దీనికి క్లచ్ దీనికి ఇట్టాడు కదా అవుద్దని అన్నిసార్లు అడిగారు. ఎక్కడికి వెళ్తున్నావు? ముందు చూడాలా గులాబ్ జాములు కలగలడిపోయాయిరా. This is the end. అందరికీ నమస్తే అండి. ప్రమోషన్స్ చేయాలనుకుంటున్నా. సో ఎవరైనా ప్రమోట్ చేసుకోవాలనుకుంటే మీ బిజినెస్ అయినా లేకపోతే ఏదైనా సరే లీగల్ నాట్ ఇల్లీగల్ కింద కనిపిస్తున్న నంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. దానికి ఓన్లీ వాట్సాప్ చాట్ మాత్రమే ఉంటుంది. సో మీరు కాంటాక్ట్ అయ్యి మీ ఇప్పుడు వచ్చే వీడియోస్లో మీరు ప్రమోట్ చేయించుకోవచ్చు. అండ్ మీ వీడియో నచ్చినట్లయితే హైప్ ఇచ్చి మీరు లైక్ చేసి షేర్ చేసి మీ సపోర్ట్ చూపిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ లవ్ యూ ఆల్. టాటా. వీడియో చూసి ఎంజాయ్ చేసేసి చూడుకో ఆ పిల్లడు అందరికి ఏదో ఒకటి అంటానంటండి మీ వీడియో ఎవడు వీడే ఆ పిల్లోడు చూడు ఎట్లున్నాడు, వీడు చూడు ఎట్లున్నారు. ఈసారి ఎవరినని ఏమన్నా ఉన్నాడంటే చెప్పు, డైరెక్ట్ ఆపి వాళ్ళని పిలుస్తా. ఏదో అంటున్నాడు అది నిజం. ముఖం మీద అందా మనకేం భయం రా అనేద్దాం. మొగం మీద అనేది కాదు, మీ మొగం పగలు కొడతారు. ఎవరమ్మా మనల్ని పగలు కొట్టేసివా? ఎవరు కలాడ పెట్టుకుంటారా? ఆడ కూర్చుని అయిపోతే కొట్లాడతారా? ఏమనరా అనే వాళ్ళు అంటాం. ఒకవేళ వాళ్ళు బాగోకపోతే అంటాం, బాగున్న వాళ్ళకి పోయి నువ్వు బాగాలేదు అంటే మెట్టుతో కొడతాం. అసలు మీరు ఎవరు బాగున్నా బాగాలేకున్నా అది మా ఇష్టం, మా నోరు. అలా నేను చెప్తాను. ఏమని చెప్తా ఏందో అంట నువ్వు అదే కదా ఇట్లా వాడి దగ్గర ఏం మాట్లాడకూడదు. అలాగే అదేం తిందాం రా ఏడాపల్లా ఏందో పడుకున్న వాళ్ళని లేపుకొచ్చి డిన్నర్ వెళ్తా లేకపోతే అని చెప్పావు. ఇప్పుడు 5 అవుతుంది. హలో, అది హోండా షోరూమ్ వాళ్ళేనండి? నువ్వు అలా చేద్దా నువ్వు నీకు హోండా షోరూమ్ అంటే తెలుసా? ఫోన్ మాట్లాడుకుంటా ఒక నిమిషాలే, నా టెన్షన్ నాకు ఉండో నిమిషం మాట్లాడుకుంటా. ఫోన్ నేను మాట్లాడతావా నువ్వు? హలో, ఇప్పుడు పక్కన పక్కన ఆగడం లేదు, ఉండో నిమిషము. పక్కన ఆగడం లేదు, ఉండో నిమిషము. హలో, హోండా షోరూమ్ వాళ్ళేనండి? కాదు, ఇది 2000 అసలు ఎట్లా రుస్తానండి చూడు. ఆటోమేటిక్ కారు, దీనికి బ్రేకులు పడ్డం లేదు, దీనికి గేర్ డౌన్ చేసి ఆపే కూడా లేదు. వేరే ప్రాసెస్ ఏమైనా ఉంటే ఏమైనా మాన్యువల్ లోనో పెద్ద మెకానిక్ ఎవరైనా ఉంటే సీనియర్ మోస్ట్ మెకానిక్ షోరూమ్ లో నాకు ఒకసారి చెప్తే నేను కార్ ఆపుకునేకి అవుతుంది. బ్రేక్ వాళ్ళలేదు కాబట్టి ఆడ ఆపలే, లేదా ఆడే పానీపూరి తినిపిస్తండి. పానీపూరి తినిపిస్తండి. ఇది ఆటోమేటిక్, ఇది ఆగడం లేదు బ్రదర్. నీకు అర్థమైతుందా? మాన్యువల్ కాదు, గేర్ బండి. దీనికి క్లచ్ దీనికి ఉండవు. నేను అసలే చిన్న ఏరియాలోకి వచ్చినాను. ఆ చిన్న ఏరియాలో ఎవరు అడ్డం వచ్చినా కూడా నేను తిప్పుతాను. నా టెన్షన్ పెడితే నేను గుద్దాల్సి వస్తుంది. లైట్ మిస్ అయిపోయా. హలో, మీరు ఏమైనా వెహికల్స్ ఏమైనా పంపిస్తారో? ఒకవేళ ఏమైనా ఆపేకి అంటే రన్నింగ్ లో మనం తాళ్ళు తీసిరో లేకపోతే ఏదైనా చేసి ఆపచ్చు కదా. ఎవరా పక్కన అంటే ఇప్పుడు బ్రేకులు ఫెయిల్ అయితే మళ్ళా చిల్లర నాయలా, నువ్వు టెన్షన్ పెట్టి నన్ను గుద్దించేటట్లేదు. నేను కూల్ గా హ్యాపీగా తోలుతాను. నువ్వు ఏం జరగనట్లే ఫీల్ గా నేనేం చేయ. ఇప్పుడు చూడు ఆటో వస్తాను, ఈ పక్క బండి ఉంది, టైమింగ్ అంతే మనమేం చేయలేము. కళ్ళు మూసుకోండి. ఎవడు రేడు ముఠాలు గాడు. హలో, పెట్టి ఫస్ట్
షోరూమ్ వాళ్ళ ఫోన్ చేస్తాను, వాళ్ళు ఏదైనా మాన్యువల్ ఆడ ఏదైనా బుక్ ఉంది చూడు, ముందు దాంట్లో మాన్యువల్ బుక్ చూడు ఒకసారి. ఒకవేళ బ్రేకులు కాదు, బ్రేకులు పడకపోతే ఏమైనా చేసే ఛాన్స్ ఉందేమో చూడు ఒకసారి. ఇట్టాడు కదా అవుద్దని అన్నిసార్లు అడిగారు. ఎక్కడికి వెళ్తున్నావు అని. దిగిపోయాలంటే బ్రేక్ పడాల. ఆ బ్రేక్ నేను దిగిపోయాకే షోరూమ్ వాళ్ళకి ఫోన్ కొడతాను, లైన్ కలుపుతాను. నేను మెకానిక్ తెలుసు ఫస్ట్ నాకు అప్పుడే 15 నిమిషాల నుంచి నాకు ఒక ఐడియా ఉంది. నువ్వు గ్లాసులు పగలు కొట్టినంత మాత్రం కార్ ఆగదు, అది పోతానే ఉంటుంది ఆటోమేటిక్. నువ్వు ఊరికే కూర్చో, తగిలే చోట తగిలిస్తా కదా, నేను ఏడో చోట ఆపే చోట ఆపుతాను. హలో హలో శివారు ఇప్పుడు కొట్టామంటే మనల్ని తీసుకొని పోయి ఏదో దాన్ని గుద్దేస్తాడు. టెన్షన్ పడక మెల్లికి పదా తీసుకొని పోతాడు కదా, మెసేజ్ పెడతాను ఇట్లా ఫోన్ చేయక. జస్ట్ మిస్ రా నాయనా బస్సుకి. హలో హలో ఈ సీనియర్ మెకానిక్ ఎవరు ఉన్నారా? లైన్ కలపండి అట్లా ఒకసారి. ఇది ఆటోమేటిక్ కాబట్టి ఇది ఆటోమేటిక్ గా ముందుకు వెళ్ళిపోతానే ఉంది. నేను ఎట్లా ఆపాలో అర్థం కావడం లేదు. హ్యాండ్ బ్రేక్ కూడా బంద్ హ్యాండ్ బ్రేక్ కూడా బంద్ చేయడం లే. హ్యాండ్ బ్రేక్ కూడా వేసి చూసినాను, హ్యాండ్ బ్రేక్ కూడా నాట్ వర్కింగ్. మెయిన్ బ్రాంచ్ ఏమైనా ఉంటే కలపండి. ఏడన్నా వేరే చోట ఏమైనా మెయిన్ బ్రాంచ్ ఉందా? బాంబేనా? హిందీ వచ్చే ఎవరికన్నా మీకు? హిందీ నాకు రాదు, నువ్వు వచ్చి నీకు లైట్ గా హిందీ వచ్చి కాబట్టి ఇక బ్రేక్ డౌన్ అయింది, కార్ ఆటోమేటిక్ కార్ అని చెప్పి హిందీలో చెప్పు. కనెక్ట్ కరో బాంబే బ్రేక్ పడతా జల్దీ ఆవు కరో భయ్యో ముజరా భయ్య బ్రేక్ పడతా జల్దీ ఆవు కరో భయ్యో कार भरो भयो आओ तंदर आओ भैया ब्रेक नहीं बढ़ता नहीं क्लच नहीं कोई नहीं गाड़ी है भैया अंदर आओ पूछो ना देव भगवान చెప్పు నీటి చెప్పు వాడు మాట్లాడతాడు హిందీ ఎప్పుడు ఏదో కొద్దిగా తమిళ మెయిన్ బ్రాంచ్ వాళ్ళు తమిళ అంట హోండా షోరూమ్ బాబు ఎక్కడో దగ్గర తమిళ एक सेकंड तमिल में बात करता है तमिल అంటే మాట్లాడు ఆవిడ వస్తుంది స్కూటీలో జాగ్రత్త ఉండు 2 నిమిషాలు ఉండరా 2 నిమిషాలు కాదు కళ్ళు దగ్గరికి పోతాడు ఇట్లా కళ్ళు మూసేసుకోవడమే అంతే వెళ్ళిపోయిందా వెళ్ళిపోయిందిలే వాళ్ళ భయం కదా ఏమి ఎదురుగా వెహికల్స్ వస్తుంటే ఏం చూసుకుంటూ కూర్చునేకి ఇదబడ తమిళ్లో అంటే ఏదో చెప్పు తమిళ్లో చెప్పు నల్లరికి గాని ఇరికే బ్యారి అరే నీ అబ్బా నల్లరికి గాండి ఇరికేంద్ర రే చిల్లర ఆటోమేటిక్ అని చెప్పు బ్రేక్ నల్ల ఇరికే మా బరికే ఇల్లే ನೀನ್ ಹೆಸರೇನೆ ಕನ್ನಡ ಬರ ಇಲ್ಲ ಹೋಗೋ గాడి డీజిల్ దానికి శుభమాన బయలుదేరితే షోరూమ్ కూడా కట్ చేసా 1 నిమిషము ఒకవేళ ఇది ఆగాలంటే డీజిల్ అయిపోయినాక ఆగల డీజిల్ ఫుల్ ట్యాంక్ ఉంది ఫుల్ ట్యాంక్ లేదు హాఫ్ ట్యాంక్ ఏంద్రా నీ నోట్ల నుంచి ఎక్కువ ఆ మాట వస్తుంది ఏదో జరిగేటట్టు ఉంది మీ నోట్ల నుంచి అదే వస్తుంది దూకొచ్చు శివ ఎక్కేస్తాయి కాలు ఇరిగిపోద్ది నిమ్మి ఏదో వాడు నేను ఆలోచించుకునే నిజమే అరిసొద్దురా ఇరిటేషన్ నాకు కొద్దిగా 2 నిమిషాలు 1 గంట సేపు తిరిగితే అయిపోద్ది హైవేలో ఎక్కిచ్చే నిమ్మి చాలా సేపు పడుతుంది అదే నోట్ల నుంచి అదే వస్తుంది అంటే డైరెక్ట్ హైవే అయితే 120 మీద పోయి గుద్దలని ఈడైతే కొంచెం స్లోగా పోతున్నాము తప్పించుకునే ఛాన్స్ అని ఉంటది చూసినాలే మనం ఏం చేయలేము బ్రదర్ ఏందమ్మా నాయన నేను మీరు ఊర్లో రావడే వస్తే ఏదో ఒకటి జరుగుతుంది సరే ఓ పని చేస్తా చెరువులే దింపేద్దామా లేదా ఒకసారి ఏదైనా అప్పట్లేసి దింపేస్తాడా ఈత రాదు నాకు కాదు అప్పట్లన్నీ వేస్తే ఏడ గుద్ది ఆపాలో చెప్తావు కలిసి ట్రాన్స్ఫార్మర్ గుద్దుతున్నా
ఇట్లా ఆయన ఏంది అప్పటి ఆట ఆడిదేమన్నా గేమ్ ఆడిదేమన్నా కాదురా ట్రాన్స్ఫార్మర్ గుద్దుతావా చెరువులకి పోతారు నాకు ఇంట్రెస్ట్ రావడం లేదు హ్యాండిల్ కూడా ఇచ్చిపెట్టేస్తాను నాకు ఇంట్రెస్ట్ లేదు ఎంతసేపు అంత తిప్పుకుంటూ కూర్చోలే డీజిల్ అయిపోదు ఎందుకు తీసుకొచ్చాము మమ్మల్ని మేము అడిగామా నిన్ను చెరువులేకే ట్రాన్స్ఫార్మరా లేదా గుంతలేకే చెట్టు గుద్దడమా ఏమి నేను తీసుకొని రాకూడదా అయితే మేమిద్దరం వెళ్ళిపోదామా ఇప్పుడు ఇట్లా జరగపోయి ఉంటే ఇటు ఏమనేవాడు మమ్మల్ని తీసుకొని పోలేదు అంటావు తీసుకొని పోతే ఒకటి వీడు తీసుకోకపోతే ఒకటి వీడితో ఆడాడ గుంతున్నట్లు దానిలోకి దింపుతున్నా ఎందుకు దింపుతావు ఏ బోల్తా పడి ఆగుతామంతే బోల్తా పడి ఆగుతామో ముగ్గురు ప్రాణాలు పోతాయి ఎన్ని మాట్లాడతావు గుంతలే దుంకేటప్పుడు నేను డోర్ తీసుకొని నేను దుంకేస్తా దాని గురించి నాకేం ప్రాబ్లం లేదు మూమెంట్ చూస్తాను మళ్ళా చూడను దింపలేదు స్వామి నాయన పెద్ద అయిపా మైకో నేను ఎట్లా కోరుకుంటున్నావు యాదన సినిమాలో ఆలోచన రా ఉండరా లేకపోతే స్పీడ్ గా కాదు బ్రిడ్జ్ ఎగురుతున్నా 140 మీద బ్రిడ్జ్ ఎగురుతున్నా ఈ టెన్షన్ కన్నా అదే బెటర్ ఏదో జరిగింది గాల్లో ఆలోచించచ్చు మనము శివ ఆలోచించుకో మేము బతుకుతాం రా నీతో పాటు ఇట్లా వెళ్ళేదానికన్నా ఎదురొచ్చేది ఇది మనుషులు బదులు ఎక్కించని ఇట్లా ఎక్కించి దిగిపోతాము అట్లా ఆగిపోతాము అయిపోయిగా పై పోతావు అయిపోయిగా పై పోతావు సర్రమనే మళ్ళా అయితే చెరువు బీచ్ కి వెళ్ళిపోయి బీచ్ లోని బీచ్ లో అయితే అందరూ ఉంటారు కాపాడతారు అంత దూరం ఎవరు కాపాడతారు అంత దూరం పోలే కాపాడతారు లేకపోతే పని చేద్దాము ఎందుకంటే ఇది గంట సేపు నాకు ఐడియా ఉంది ఆ దాంట్లో నాకు చాకో బ్లేడ్ ఉంటే తీస్తే 1 నరం కట్ చేసి చెయ్యి బయట పెట్టుకోమను రక్తం పడుతుంటది చూసిన వాళ్ళు ఎవరైనా ఏదో పిల్లోడు ఏమో చేసుకున్నాడు అని చెప్పి దీన్ని ఆపే ప్రయత్నిస్తారు ఎవరు డ్రైవింగ్ ఎవరు చేస్తారు నరం తిప్పుకుంటే ఎవరు ఆ బాబు బ్లడ్ సరిగలేదు బ్లడ్ లేదు నాకే కుమ్మలు లేకపోతే సరే ఎప్పుడు తీసుకొని రావాలి సరే లేదా ఇంకో ప్లాన్ ఇంకో ప్లాన్ ఉంది మనం బ్రేక్ ఫెయిల్ ఏడాడికి వెళ్ళిపోయినాము చెట్టులకి వెళ్ళిపోయినా కూడా ప్రాబ్లం అవుతుంది నువ్వు ఖచ్చితంగా అర్ధ కిలోమీటర్లకు టీ షర్ట్ తీసి ప్యాంట్ తీసి అట్లా బయట పడేస్తాడు ఓ మళ్ళీ మనం ఏడా కనపడినప్పుడు ఆనవాళ్ళు ఎత్తుక్కుని వచ్చేకి ఉంటది ఏ గుట్లమోడా ఉండేది ఒక చేతే జత ఉత్తపెత్తలేవు అని గుట్లమోడా ఉండేది ఒక చేతే జత ఉత్తపెత్తలేవు అని ఉంటాడా ఎవరు బజార్ మమ్మడ చిల్లనోడా ఏది ఏం మాట్లాడాలి కూడా బట్టలు అయిపోయినాక ఏళ్ళు తెంపుకోవడము కాలు తెంపుకోవడము ఏమేమి ఎందుకు బ్రేక్ ఫెయిల్ అయ్యింది తెలియదా మొన్న తీసుకెళ్ళావు చూసుకోవాలి కార్ వాష్ ఇచ్చావు అన్ని ఇచ్చావు ఆ మాత్రం కూడా లేదా చెక్ చేయరా ఫస్ట్ వాళ్ళ కంప్లైంట్ ఇవ్వాలి బ్రేక్ ఉన్నాయా లేవా బండికి ఏమున్నాయి గాలుందా పోయిందా సచ్చిందా సర్వీసింగ్ ఇచ్చినప్పుడు చెక్ చేయరా వాళ్ళు ఇక్కడ ప్రాణాలు పోతే ఉండదా వాళ్ళకి మొత్తుకోండి లాస్ట్ మూమెంట్ లో ఏం మొత్తుకుంటారు మొత్తుకోండి లాస్ట్ మూమెంట్ లో ఏం మొత్తుకుంటారు ఎందుకు లాస్ట్ మూమెంట్ అయితే పిచ్చి పిచ్చి మాట్లాడదు మనిషి మాకు సంబంధం లేదు ఇంటికి నీటి సేఫ్ గా తీసుకెళ్ళు ఓ నిమిషం నువ్వు వచ్చి డ్రైవింగ్ చేస్తావు నేను బ్రేక్ లైట్ చెక్ చేస్తా డ్రైవింగ్ చేయడానికి నాకేమో నేర్పించినవేమన్నా నువ్వేమో ఆవు కదలడంలే ఆపాలని చూసింది ఎవరు దానికి ఏమనైతే ఒకవేళ గుద్దినా కూడా వెనకల ఉన్నాడు అద్దాలు బాలు కొట్టుకొని బయట పడేదట్లా కొడుతుతా గుద్దినా కూడా వెనకల ఉన్నాడు అద్దాలు బాలు కొట్టుకొని బయట పడేదట్లా కొడుతుతా ముందర వాళ్ళకి బ్యాగ్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ముందర వెనకల ఎయిర్ బ్యాగ్స్ లేవు వానికి ఎయిర్ బ్యాగ్స్ అంటే కూడా తెలియదు ఏం ఎయిర్ బ్యాగ్స్ అంటే అది ఊపర్ బుడ్డ బెలూన్ వస్తుంది ఇట్లా ఏదైనా గుద్దుకున్నప్పుడు మనకేం కాకుండా సీట్ బెల్ట్ వేసుకో నువ్వు నువ్వు అద్దాలు పట్టుకొని పగలు పట్టుకొని బయటికి పోతావు కదా నీకెందుకు ఎయిర్ బెలూన్ నాకు గ్లాస్ అని తిప్పినా గుట్ల మాడ ఎత్తానని తిప్పన్నా నువ్వు
సరిపోతుంది స్వామి దింపురా అమ్మ, ఇప్పుడు ఓకే కదా, సేఫ్ కదా, నువ్వు వేసుకో. నాకొద్దు, నేను దుంకుతాను, నేను తిక్కనా కొడుకని కొట్టివా డైరెక్ట్ గుంతలే పోయేదాడు దుంకేయడమే. ఉంటే కదా ముందురా పనికి మన్నాడు అదే. వానకంత తెలివితేట్లుంటే ఇంకేంలే కానీ నాకు తెలిసి సేఫ్ రోడ్ అయిపోయింది. ఇంకా మనం నాకు తెలిసి భారీ రిస్కీ షాట్ పోతాడు. ఘాట్ సెక్షన్ లో పోతానా ఉండరా, ఏదైనా మనం ఏదైనా లాస్ట్ మాట్లాడుతున్నాం. నీ కోరిక చెప్పరా. ఇంత బిట్ట ఇంత ఎత్తుంది. నీ వెయిట్ పడుతుంది. ఇట్రా 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 ఎదకి మళ్ళీ నీ వెయిట్ పడింది దానికి కొండ. నువ్వు ఈ కొండలోకి ఎంత తీసుకొచ్చా. కారేమో మెల్లిగే పోతాంది, ఫాస్ట్ కూడా కానీ ఆగదు. ఆడికైనా గుద్ది కొద్దిగా ఆపు, చెట్టుకోదే రాయి గుద్దుదాం రా. ఉరి మరి ఆపపోతే ఎట్లా శివా? ఎట్లా మన ఫోన్ అయినా ఎవరికైనా ఫోన్ అయినా ఓ పని చేస్తాను, నేను డోర్ తీసుకొని స్పీడ్ లో దుంకి నేను ఏమన్నా మెకానిక్ పిలుచుకొస్తాను. మీరు డ్రైవింగ్ చేస్తాంటాడు వాడు. పిచ్చి మాట మాట్లాడద్దు. నువ్వు దూకి నువ్వు వెళ్ళిపోతావు, మా ఇద్దరిని నువ్వు వదిలేస్తానంటావు. మేమిద్దరు నువ్వు వెళ్ళిన సెకండ్ కి మేము పోతాం. అది చూడు చూసా కాదు, నేను మెకానిక్ పిలుచుకొస్తా కదా. సాగు దగ్గరకు వచ్చినప్పుడు సాగు దగ్గరకు వచ్చినప్పుడు జీవితాంతం అంటారు. అయినా ఈ రూట్ ఎందుకు వచ్చి కొండపై ఎక్కుతాను? కాదు, కిందనే వెయిట్ బాగుండేమో. వేరే తీసుకొచ్చా కొండ మీదకి. కొండ మీద పోతాను, కొండ మీద పోయినా తిప్పే ఛాన్స్ ఉండదు. కొండ డౌన్ కి ఇంకా డైరెక్ట్ గా వచ్చేయాలి మనమని. అయినా నిన్ను నమ్మడం నీ ఫస్ట్ నేను నిన్ను నమ్మడం తప్పు, నువ్వు పోయి అయిపోయి నమ్మడం తప్పు. అయ్యి ఎంత బాగా చెప్తావు, చూసుకోకుండా మధ్యలో వదిలేస్తున్నాడు. పోయి నిన్ను చచ్చిపోవాలంటే మీకు 2 నిమిషాలు టైం ఉంది. ఆ 2 నిమిషాల తర్వాత కొండపైకి వెళ్ళిపోయినాక లాస్ట్ ఆడ నుంచి కారు ఇంకా పడ్డమే, వేరే ఛాన్స్ లేదు. మీరు ఏదైనా మాట్లాడుకోవాలంటే మాట్లాడేసుకో. ఉంగరాలు పట్టు, మాట్లాడుకుంటా వాని బంగారు ఇచ్చేసి ఉంగరాలు పట్టు. బంగారాలు కాదు, ఉంగరాలు అదే తీసుకో. ఇప్పుడు చూసుకో, లాస్ట్ కి చచ్చిపోతుంది ఉంగరాలు అన్నైనా. ఆ ఉంగరాలు చచ్చిపోయి ఏం పోతుంది, పిచ్చాడ బుర్రలేదు. నువ్వు ఉంగరాలు నువ్వు 3 కిలోమీటర్లు ఆ పక్క పడతారు కొండపై నుంచి పడినప్పుడు. చూడు ఎట్లా పోతానా. ఎవరు దిగా? దిగే కాడు కాదు, అదే చూడు, ఇటు చూడు. ముందు చూడాలా. గులాబ్ జాములు కలగలాడిపోయాయిరా. కుక్కలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. అయిపోయా, లాస్ట్ ఫైనల్ వచ్చినాము. కళ్ళు మోసుకోండి. అయిపోయింది. This is the end.